ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు పైన గుడ్ న్యూస్. కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతామండి మనం. ఆధార్ కార్డును 10 ఏళ్లుగా అప్డేట్ చేసుకుని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ నెల 14గా ముగియడంతో గడువు పెంచుతూ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఆధార్ అప్డేట్ సెంటర్లో రద్దీ కారణంగా గడువును కూడా పొడిగించినట్టు తెలుస్తుంది. తాజా నిర్ణయంతో డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా ఉచితంగా ఆధార్ అప్డేట్ అయితే చేసుకోవచ్చని పేర్కొంది. గడువు పూర్తయ్యాక ₹50 చెల్లించాల్సి అయితే ఉంటుంది కాబట్టి అయితే ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా అది పనిచేస్తుందని యుఐడి తెలిపిందనమాట. ఆధార్ సంబంధిత మోసాలను నిరోధించడానికి యుఐడిఏ అనగా ఆధార్ కార్డును తీసుకొని 10 ఏళ్ళ గడిచిన అప్డేట్ చేసుకొని ఆధార్ హోల్డర్ వారి వివరాలు తాజా సమాచారంతో అప్డేట్ చేయాలని కూడా కోరింది. ఆధార్ కార్డు ఇప్పుడు దేశంలో ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. భారతదేశంలో అనేక సేవలకు ఆధార్ కార్డు ముఖ్యమైనదిగా ప్రకటించడం జరిగింది. ఇక అనేక రంగాల్లో ఆధార్ కార్డును అనుసంధానం చేయాల్సిన అవసరం కూడా ఏర్పడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సేవలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సేవలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఈ క్రమంలో ఆధార్ కార్డులో మార్పులు చేసుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ఉచిత ఆన్లైన్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. 10 ఏళ్ళుగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుని వారు, చిరునామా మారిన వారు కావచ్చు, ఆధార్ కార్డులో తప్పు వివరాలు ఉన్న వారు కూడా ఆన్లైన్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి గుడ్ న్యూస్ అయితే అందించారు.